వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేవల్ డాక్యార్డ్లో ఉన్నాం. విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి నౌకలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా స్వీయ సాంకేతికతతో తయారు చేయబడ్డాయి. ఇవి నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధ నౌకలకు సంబంధించి ఇవాళ దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వీటిని జాతికి అంకితం చేశారు. అయితే ఈ తూర్పు నౌకాదళ ముఖ్య కేంద్రమైన ఈ విశాఖపట్నంలోని ఈ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్నాథ్ సింగ్తో పాటు నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఇతర ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు. ఇండో పసిఫిక్ చైనా ప్రాంత సరిహద్దులో చేపడుతున్న వ్యూహాత్మక రక్షణ ప్రాజెక్టులో భాగంగా P-17 పేరిట స్వీయ సాంకేతికత, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలతో కోల్కతా, ముంబైలోని ఈ యుద్ధ నౌకలను భారత రక్షణ వ్యవస్థ నిర్మించింది. అయితే ఈ ఐఎన్ఎస్ హిమగిరి, ఉదయగిరి నౌకలను విశాఖ వేదికగా జాతికి అంకితం చేస్తుండడం నేవీ చరిత్రలోనే మహత్తర ఘట్టంగా నేవీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. వీటి ప్రత్యేకతలు ఏంటంటే 6,670 టన్నుల బరువు, 28 నాటికల్ మైళ్ళ వేగం, ఆధునిక సెన్సార్ వ్యవస్థ వీటి ప్రత్యేకత. అయితే ఈ నౌకల మీద నుంచి సూపర్సోనిక్ బ్రహ్మోస్ వంటి అస్త్రాలను నింగిలోకి లక్ష్యాలను ప్రయోగించవచ్చు. ఈ నౌకల పొడవు దాదాపు 149 మీటర్లు ఉంటుంది. అయితే భీకర పోరు సాగించే ఆధునిక ప్రత్యేకతలు ఈ నౌకలకు ఉన్నాయి. మనం చూడొచ్చు, ఈ నౌకలు చాలా అత్యాధునిక టెక్నాలజీతో కూడుకున్నవి. మనం అంటే దట్టు ఇంకా ఇది స్వదేశీ టెక్నాలజీతో రూపొందించబడింది. ఈ స్వదేశీ టెక్నాలజీతో మొత్తంగా ఆధునిక సెన్సారు, అలాగే 28 నాటికల్ మైళ్ళ వేగం వీటి ప్రత్యేకత. సూపర్సోనిక్ బ్రహ్మోస్ వంటి అస్త్రాలను కూడా నింగిలోకి పంపించేందుకు ఈ సునాయాసంగా వీటిపై ప్రయోగించవచ్చు. మనం చూడొచ్చు, ఇదంతా కూడా అత్యాధునికంగా టెక్నాలజీతో రూపొందించబడింది. సో విశాఖ కేంద్రంగా వీటిని ఈ జాతికి అంకితం చేయడం కూడా నేవీ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి జరగడం. ఈ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్, దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా జరగడం కూడా ఒక గొప్ప విషయంగా నేవీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. అయితే ఏదైతే ఈ నౌకలు భారత నౌకాదళానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని న్యాయవర్గాలు అయితే చెప్తున్నాయి. సో ఇంతటి బృహత్తర కార్యక్రమానికి పూర్వ ఏదైతే దేశానికి నేవీ రంగంలో సేవలందించిన పూర్వీకులు, అలాగే ప్రస్తుత తరం ఏదైతే ఉన్న నేవీ అధికారులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుక అంతా కూడా అట్టహాసంగా జరిగింది. के लिए तैयार है श्रीमान।
जय श्रीमान हमारा अधिकारी जय श्रीमान कमांडर मनु जेकब एग्जीक्यूटिव ऑफिसर हिमगिरी सर जय श्रीमान कमांडर अरविंद कुमार इंजीनियरिंग ऑफिसर हिमगिरी सर। साथियों, यदि मैं आईएनएस उदयगिरी और आईएनएस हिमगिरी की बात करूं तो इन वारशिप्स के नाम भी अपने आप में इंस्पिरेशन हैं। उदयगिरी जो सूर्योदय का प्रतीक है, हमें यह याद दिलाता है कि हर नई सुबह नई ऊर्जा, नई चुनौतियों और नए अवसर लेकर आती है। वहीं दूसरी तरफ हिमगिरी नाम जो हिमालय की अडिग और अचल शक्ति का प्रतीक है, यह बताता है कि समुद्र की लहरों पर भी भारतीय नौसेना हिमालय की तरह ही अडिग है। देवियों और सज्जनों, जैसा कि आप सब जानते हैं कि जीआरएससी द्वारा निर्मित हिमगिरी और एमडीएल द्वारा निर्मित उदयगिरी, ये दोनों अत्याधुनिक वारशिप्स हैं जिन्हें पूरी तरह भारत में ही निर्मित किया गया है। इन वारशिप्स के हथियार और सेंसर पैकेज इन्हें सागर का अजेय प्रहरी बनाते हैं। मुझे बताया गया है कि इन वारशिप्स में कई एडवांस कैपेबिलिटीज भी शामिल हैं। ये दोनों वारशिप लंबी दूरी तक मार करने वाली और सरफेस टू सरफेस एयर मिसाइल्स, सुपरसोनिक ब्रह्मोस मिसाइल, स्वदेशी रॉकेट लॉन्चर, टॉर्पीडो लॉन्चर, कम्बैट मैनेजमेंट सिस्टम और फायर कंट्रोल सिस्टम जैसे अत्याधुनिक और बेहद जरूरी सिस्टम से पूरी तरह लैस हैं। సో ఈ యుద్ధ నౌకల పేర్లకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ఏదైతే ఐఎన్ఎస్ ఉదయగిరి అలాగే ఐఎన్ఎస్ హిమగిరి ఏవైతే వీటి పేర్లు ఉన్నాయో, నౌకాదళం యొక్క ప్రముఖ పూర్వీకుల పేర్లను పునరుద్ధరించే సాంప్రదాయానికి అనుగుణంగా ఈ రెండు ఫ్రిగేట్లను మునుపటి ఐఎన్ఎస్ ఉదయగిరి F-35 మరియు ఐఎన్ఎస్ హిమగిరి F-34 పేర్లను వీటికి పెట్టారు. ఇవి 30 సంవత్సరాలకు పైగా దేశానికి విశిష్ట సేవలు అందించాయి మరియు వాటి తర్వాత వాటిని రద్దు చేయబడ్డాయి. ఇప్పుడు నూతనంగా ఉదయగిరి మరియు హిమగిరిలను ప్రారంభించడం వలన వీటి పూర్వీకుల వారసత్వాన్ని గౌరవించినట్లుగా అవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో సామర్థ్యం యొక్క కొత్త యుగానికి నాంది పలికింది. ముఖ్యంగా ఉదయగిరి మరియు హిమగిరి నౌకలను ప్రారంభించడం వలన నౌకాదళం యొక్క యుద్ధ సంసిద్ధత పెరుగుతుందని మరియు యుద్ధ నౌకల రూపకల్పన మరియు నిర్మాణంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ చెప్పారు. అయితే ఈ ప్రారంభించిన అనంతరం ఈ రెండు యుద్ధ నౌకలు తూర్పు నౌకాదళంలో చేరుతాయని, హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా భారతదేశం తన సముద్ర ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయని కేంద్ర మంత్రి మాట్లాడుతూ తెలిపారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.